హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియాజ్ అలగడ్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చేసాను. అది కూడా సండే నాన్ వెజ్ వ్లాగ్తో వచ్చేసాను అనమాట. అండ్ ఇవాళ మా సండే మెనూ వచ్చేసి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. అండ్ బగారా రైస్ అయితే మొత్తానికి అయితే స్టీమ్ అయిపోతుంది అనమాట. స్టీమ్కి అయితే నేనైతే లిడ్ పెట్టబోతున్నాను, ఇంకా తడి బట్ట వేసేసి. ఎందుకంటే మనకి ఇలా తడి పడేస్తే అందులో ఉండే తడిల్లో మనకి ఆ క్లాత్ అనేది పీల్ చేస్తుందంట, మా అమ్మ చెప్పింది అనమాట. సో అలా ఫాలో అవుతాను. అండ్ అంతేకాకుండా మనం అయితే హై ఫ్లేమ్లో పెట్టాను. అంటే ఇక్కడైతే చికెన్ నేనైతే నిమ్మకాయ అండ్ ఉప్పుతో అయితే కడిగి నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట. అండ్ దీన్ని అయితే నేనైతే గ్రేవీలో వేసేస్తున్నాను. అండ్ మొత్తానికి అయితే ఈ సండే అయితే నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట ఈ నాన్ వెజ్ ఫుడ్ని. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే కర్రీ అయితే మనకైతే రెడీ అయిపోయింది అనమాట. ఫైనల్లీ నేనైతే రెడీ ఉన్నానమాట సండే లంచ్కి అయితే. మొత్తానికి నేనైతే బగారా రైస్ పక్కకు తీస్తున్నాను అనమాట, మొత్తం లేకుండా రైస్ అయితే చాలా పొడిగా వచ్చిందనమాట. అండ్ మొత్తానికి నా ప్లేన్ మెనూ అయితే ఇదే అనమాట, ఈ సండే మెనూ. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అండ్ గంట సింబల్ కూడా కొట్టడం మర్చిపోద్దండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ లైక్ కొట్టడం అండ్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోద్దండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి వ్లాగ్స్ వస్తాయి, నాకు మంచి సపోర్ట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రియాజ్ అల్లగడ్డ. థ్యాంక్ యూ గాయస్.